లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ ఆఫర్ ఇవ్వడం వెనుక ఉన్న సమీకరణలేంటి? తెలంగాణలో బీసీ ఉద్యమ రథసారథిగా ఆర్ కృష్ణయ్యను రంగంలోకి దింపేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోందా? బీసీ నేతగా ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకే ఆర్ కృష్ణయ్యను బీజేపీ పాత నేతలు తెరమీదకి తెచ్చారా? బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్న తెలంగాణ బీజేపీలో ఆర్ కృష్ణయ్య ఏ రోల్ పోషించబోతున్నారు? బీసీ సామాజిక వర్గ ఉద్యమ నేతగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్య సుపరిచితులు. బీసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. 2014లో టీడీపీ తరపున ఎల్బీనగర్ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆర్ కృష్ణయ్య 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీ ఉద్యమ నేత, బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేత కావడంతో అటు టీడీపీ, ఇటు బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచుకునేందుకు భారీగానే ప్రణాళికలు వేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బరిలోకి దిగి బొక్కబోర్ల పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు బీజేపీ బీసీ నినాదాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదని దానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. మిషన్ 90 లక్ష్యంతో 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి హేమీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఎన్నికల అనంతరం బీజేపీ కార్యాలయంలో 4 గోడల మధ్యనే పరిమితమైన పంచాయతీలన్నీ రచ్చకెక్కడంతో నేతలంతా పుట్టకొకరు చెట్టుకొకరన్నట్లుగా తయారైంది. ఇక రాష్ట్ర బీజేపీలో ఈ పంచాయతీలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ ఇప్పటికీ కొత్త పాత నేతల పంచాయతీలతో సతమతమవుతుంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామన్న అంతర్మదనం పార్టీలోని పాత నేతల్లో కనిపించడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకునే పనిలో పార్టీ ఉంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపు తర్వాత మళ్లీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం బండి సంజయ్, కిషన్ రెడ్డిలిద్దరూ కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు జరుగుతుండటంతో అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ కాషాయ పార్టీలో కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఎంపికవుతారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీ నేత ఆర్ కృష్ణయ్యను తెరమీదికి తీసుకురావడం ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకే అన్న చర్చ మొదలైంది. ఈటెల రాజేందర్ కన్నా ఆర్ కృష్ణయ్య బీసీ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న బీజేపీ అది ఎన్నికల స్టంట్ అనే ముద్ర బీసీల్లో పడకుండా బీసీ నేతకు రాజ్యసభ ఇచ్చారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు వెళ్తుండటంతో ఈటెలకు పార్టీ పదవి ఇవ్వకపోయినా బీసీల్లో అంత వ్యతిరేకత రాదన్న వాదన వినిపిస్తోంది. ఏపీ బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళ్తున్న ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో ఏ రూల్ పోషిస్తారనే సందేహాలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి. వర్గీకరణ చేస్తామంటూ మందకృష్ణ మాదిగను తమ గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ తాజాగా బీసీ సామాజికవేత్త ఆర్ కృష్ణయ్యను తమ వైపుకు తిప్పుకుంది. ఇదంతా వచ్చే స్థానిక జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటున్నారు. ఆ 2 సామాజిక వర్గాల అండతో రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చనే అంచనాతో బీజేపీ పాచికలు కదుపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు బీసీలో ఈటెల తప్ప బీజేపీకి దిక్కులేదన్న ప్రచారాలకు చెక్ పెట్టినట్లయిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.